కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. ఆవిడ కావాలనే తమకు డాష్ ఇచ్చారని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు చెప్తే నమ్ముతారా? మా పిన్ని చెప్పింది నమ్మరా? హర్ష, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఎస్ఐ గారు, నా గురించి మీకు తెలుసు కదా. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏం జరిగిందో తెలుసుకుంటాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే సార్, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు అడిగినంత టైం ఇస్తాను. లేకపోతే మాత్రం నేనేం చేయలేను సార్. కానిస్టేబుల్స్, ఏమిటిది? ఏం చేశావు నువ్వు? అదే ఆ గురవయ్య మల్లిలను కావాలని గుద్దలేదు. ఏదో కోపంలో అత్తయ్య ఎంత పని చేశారు అత్తయ్య. దీపు ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యం నేను సంపాదించాను. ఏంటమ్మా, ఏంటా సాక్ష్యం? ఏవండి, ఫోన్ ఇవ్వండి. చూడండి మావయ్య. దొంగ సాక్ష్యాలు చెప్పి బతకడం మా బతుకు తెరువని నువ్వే అన్నావు కదమ్మా. ఏదో అలా బతికేస్తున్నావు. బతకాలి కదమ్మా మరి. మీకు సగం నిజమే తెలిసిందమ్మా. మేము అడిగింది 1 కోటి కాదు, 2 కోట్లు. వెంటనే ఆ డబ్బు ఇవ్వకపోతే కేసు పెట్టి వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టిస్తామని బెదిరించాం. మా మళ్ళీ చూసారా, మహానటి. అక్కడ ఎలాంటి అత్యాచారం జరగకపోయినా ఆ దీపు బాబు బలవంతం చేశాడని భలే నటించేసింది అనుకోండి. ఏడ్చి ఏడ్చి అందరి కళ్ళలోంచి నీళ్లు తెప్పించేసిందమ్మా. దెబ్బక లాయర్ దిగొచ్చేసాడు అనుకో. కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం. దివ్య గారు పడ్డ కష్టం అంతా వృధా చేశారు. ఆ గురవయ్యను యాక్సిడెంట్ చేసి కొత్త కేసును మెడకు తగిలించుకున్నారు. కాస్త ఓపిక పట్టాల్సింది కదత్తయ్య. ఇప్పుడు కోర్టులో వాళ్ళు చెప్పిందే నిజమని జడ్జి గారు నమ్ముతారు. దీపుతో పాటు యాక్సిడెంట్ చేసినందుకు మీకు శిక్ష పడుతుంది. అన్నిటికీ ఆవేశం ఒకటి. ఏమీ ఆలోచించు. నీ వల్ల నా పరువు పోతుంది. పదంటికి. దీపుకి గొయ్యి తవ్వుతోంది. ఆ గొయ్యిలో వాళ్లే పడతావని ఆయన మనకెందుకు? లేదండి,
చిన్నత్తయ్య గారి ప్లేస్లో ఎవరున్నా ఆ పనే చేస్తారు. అలా అని నేను అవన్నీ సమర్థించడం లేదు. మంగకి ఏమైనా హాని చేస్తే మీరు ఊరుకుంటారా? చంపి పాతరేస్తా. చూసారా, తండ్రిగా మీరు మంగ కోసం స్పందించినట్టే తల్లిగా చిన్నత్తయ్య దీపు కోసం పోరాడుతుంది. పోరాడడం అంటే యాక్సిడెంట్ చేయడం అండి? వాడు చచ్చిపోయి ఉంటే? దేవుడి దయ వల్ల అంత పెద్ద ప్రమాదం జరగలేదు కదరా. అసలు అలాంటి పని చేయొచ్చా అమ్మా? ఇప్పుడు ఇంకా ఇరుక్కుపోయారు కదా, కేసు మరింత స్ట్రాంగ్ అయింది కదా. లేదండి, ఇంకా మనకి అవకాశం ఉంది. వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. చిన్నత్తయ్య దీపులపై వాళ్ళకి కోపం పెరగచ్చు. అలాగే వాళ్ళు అడిగే అమౌంట్ కూడా పెరుగుతుంది. 2 కోట్లకి బదులుగా 5 కోట్లు ఇవ్వమంటారు. ఆ, ఈ రకంగా మా పిన్ని మా నాన్న ఖజానాకి చిల్లు పెడుతుంది. అసలు తప్పంతా దీపు కాడుతండి. వాడలా చేసుండకపోతే ఇలా జరుగుండేది కాదు కదా. ఏదో కుర్రతనం తొందరపడ్డాడు. జరిగిన దాని గురించి ఆలోచించడం అనవసరం హర్ష. పాపం, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం అంటే వాడి జీవితం నాశనమైనట్టే కదా. వాడు తప్పు చేయలేదు కాబట్టి అయ్యో పాపం అంటున్నావు. అవకాశం ఉంటే వాడు తప్పు చేసుండేవాడే. అప్పుడు ఆ మల్లిని చూసి అయ్యో పాపం అనుకుని ఉండేవాళ్ళం. దీపుకి తప్పుడు ఆలోచనలు ఉండొచ్చండి, కానీ తప్పు చేసే ధైర్యం అయితే లేదు. తప్పుడు ఆలోచనలు, తప్పుల మీద తప్పులు చేసే ధైర్యం ఆ మల్లికి వాళ్ళ పేరెంట్స్కి ఉన్నాయి. అసలైన క్రిమినల్స్ వాళ్ళు. సరేనండి, మీ మరిది గారు చాలా మంచివాడు, అమాయకుడు. మీరు కాపాడాలి అనుకుంటున్నారు. నేను చెప్పిన మీరు వినేటట్లేరు. మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. దీపు నా మరిది, నా బ్రదర్తో సమానం. తను నిజంగా తప్పు చేసుంటే నేనే పనిష్మెంట్ ఇచ్చుండేదాన్ని. దీపు నిర్దోషి కాబట్టే బయట పడేయాలి అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేసి మీ మావయ్య గారి పరువుని ప్రాణాల్ని కాపాడమ్మా. నీ పసుపు కుంకల మీద నీకున్న శ్రద్ధ నీపై మీ ఆయనకు లేదు. ఆయన నీకు భర్త అయితే నువ్వాయనకు బానిస. ఆ బానిస సంకెళ్ళు త్వరలోనే తెగిపోనున్నాయండి. అత్తయ్య గారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ కేసు నన్ను గెలవనివ్వండి, అంతా మంచి జరుగుతుంది, అంతా మారిపోతుంది. నన్నే కొడతావా ప్రసాద్? నువ్వు చేసిన పనికి నేను కొట్టడం కాదు, చంపేయాలి. టైంకా ఎస్ఐ నాకు కాల్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరిద్దరూ ఈ పాటికి లాకప్లో ఉండేవారు. ఆ యాక్సిడెంట్ నేను కావాలని చేయలేదు ప్రసాద్, ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. అవును డాడీ, మామ్ కరెక్ట్ గానే డ్రైవ్ చేసింది. వాళ్ళే రాంగ్ రూట్ లో వచ్చారు. షట్ అప్. పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఇద్దరు కలిసి అబద్ధాలు ఆడుతున్నారా? 100 కేసులు వాదించిన వాణ్ణి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత మూర్ఖుడే కాదు నేను. అది కాదు ప్రసాద్. పాపో, ఇదంతా నువ్వు కావాలనే చేశావు. లేకపోతే డ్రైవింగ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వు యాక్సిడెంట్ చేయటం ఏమిటి? పైగా వాళ్ళనే గుద్దేయటం ఏమిటి? చెప్పాను కదా డాడీ, వాళ్ళే రాంగ్ రూట్ లో వచ్చారని. వాళ్ళు రాంగ్ రూట్లో రావటం కాదు, మీరిద్దరూ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. దివ్యను ఓడించాలని మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నారు. నేను ఎంతగానో బతిలాడితే వీడి కేసును దివ్య వాదించడానికి ఒప్పుకుంది. వీడు నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలని సంపాదిస్తోంది. ఇలాంటి టైంలో మీరు చేసే పని ఇదేనా అసలు? లేదండి, దివ్య బేణి ఇరికించాలని చూస్తాం. ఎవరు ఎలాంటి వారో నాకు తెలియదు అనుకుంటున్నావా? వీడు ఆ మల్లిని ఏం చేసి చచ్చాడు. అది ప్రెగ్నెంట్ అని చెప్తోంది.
తన కడుపులో ఉన్న బిడ్డకు వీడే తండ్రిని చెప్తుంది. దొంగ సాక్ష్యాలు చెప్పటంలో ఆ పిల్ల అమ్మా నాన్నలు ఆరితేరిన వాళ్ళు. తప్పంతా వీడిదేనని జడ్జి గారు నమ్మేలా చెప్తారు. వీడికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఇలాంటి టైంలో మీరు కావాలనే వాళ్ళని యాక్సిడెంట్ చేశారు. వాళ్ళ తరఫున కేసు స్ట్రాంగ్గా ఇలాగే చేశారు. ఇప్పుడు 1కి 2 కేసులు అవుతాయి. ఒకటి అట్రాసిటీ కేసు, ఇంకోటి అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇద్దరికి చెరో 7 ఏళ్లు జైలు శిక్ష ఖాయం. ఇద్దరు చెప్పకూడతేనండి. సారీ ప్రసాద్, అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఊహించవే, అన్నీ ఆలోచించాలి. ఏది పడితే అది చేయకూడదు. ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి తప్పించండి డాడ్. ఏదో ఒకటి చేయండి. చేసిందంతా చేసి నన్ను ఏదో ఒకటి చేయమంటే ఎలా? మీ వల్ల నా పరువు పోతుంది. నేనేమీ చేయలేను. ఏం చేసినా నా పరువు ఇంకా దిగజారిపోతుంది. అంటే మాకన్నా నీకు నీ పరువే ముఖ్యమా ప్రసాద్? నాకంటే కూడా నాకు నా పరువే ముఖ్యం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రాణం కన్నా నాకు పరువే ముఖ్యం. నా పరువు పోయే పరిస్థితే వస్తే ప్రాణాలన్నా తీసుకుంటాను, కానీ పరువును మాత్రం పోనివ్వను. అంటే మీరేం చేయలేరా డాడ్? నిన్ను కాపాడాలని మీ వదిన్ని వాదించమన్నాను. అది కాస్త చెడగొట్టాను. ఇప్పుడు నేనేమి చేయలేను. మీ కర్మ మీరే అనుభవించండి. మీ చావు మీరే చావండి. ఏంటి మామ్, డాడీ ఇలా చేతులు ఎత్తేశారు? దీనంతటికీ కారణం నువ్వేరా. అనవసరంగా మళ్ళీ జోలికెళ్ళావు. ఏదో టచ్ చేసి వదిలేద్దాం అనుకున్నాను. ఎలా తగులుకుంటుందో నాకేం తెలుసు? ఆడపిల్లంటే నువ్వు తాగి పారేసిన బీర్ బాటిల్ అనుకుంటున్నావా? ఏదైనా చేసే ముందు ఆలోచించాలిరా దీపు. ఇన్నాళ్ళు మనం ఎన్ని తప్పులు చేసినా మీ డాడీ కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు తన వల్ల కాదంటున్నాడు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. అలాగే, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు మామ్. అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేసి ఈ కేసు నుండి బయటపడాలి. లేదంటే 7 ఏళ్ళు ఇద్దరం లోపల ఉండాలి. నువ్వెప్పుడొచ్చావే? ఎప్పుడొచ్చావంటే మాట్లాడవే. చెప్పు. నిన్ననే వచ్చింది అత్తయ్య. ఎలా వచ్చింది? వాళ్ళమ్మ వచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. ఎందుకు? తను వేరే ఎక్కడికో వెళ్ళాలంట. మంగం చూసుకోవడానికి ఎవరు ఉండరని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. దీన్ని ఇక్కడ ఎవరు చూసుకుంటారు? ఫామ్ హౌస్ దగ్గర వెంకీ సీతాలు ఉన్నారు కదా, అక్కడ వదిలిపెట్టచ్చు కదా. ఫామ్ హౌస్ దగ్గర మాత్రం మంగని ఎవరు చూసుకుంటారు భువన? మన సీతాలు వెంకీ పనిలో ఉంటారు. పైగా అక్కడ దోమలు ఎక్కువ. అవి కుడితే మంగకు ప్రమాదం కదా. ఈ పిల్లేదో మీ పిల్ల అయినట్టు ముగ్గురు కూడబలుక్కొని భలే చెప్తున్నారే. ఇది నిన్ననగా వస్తే నాకెందుకు చెప్పలేదు? అంటే మంగ రాత్రి పొద్దుపోయాక వచ్చింది అత్తయ్య.
మీరెప్పటికీ నిద్రపోయి ఉంటారు. లేపి చెప్పడం ఎందుకు అని చెప్పలేదు. ఇక్కడ దీని ఆలనా పాలనా ఎవరు చూస్తారు? ఇంతమంది ఉన్నాం, ఎవరో ఒకరిని చూసుకోలేమా భువన? దీన్ని చూసుకోవాల్సిన కర్మ మనకేంటి? అంత కష్టమైతే మీరు చూడక్కర్లేదు పిన్ని, మేం చూసుకుంటాం, సరేనా? వీళ్ళేదో మాయ చేస్తున్నారు, అదేంటో త్వరగా కనిపెట్టాలి. ప్రసాద్ గారు ఎవరు? నేనమ్మా, పెళ్ళిళ్ళ పేరాయిని. లోపలికి రావచ్చా అమ్మా? రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకొచ్చారు? ఎందుకంటావేంటమ్మా, మన అబ్బాయికి మంచి సంబంధం చూడమని ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు. మన అబ్బాయి ఏంటి అసహ్యంగా? క్షమించడమ్మా, మీ చిన్న అబ్బాయి సుదీప్ బాబుకి మంచి సంబంధం తెచ్చానమ్మా. పెరయ్య గారు ఎలా ఉన్నారు? నమస్కారం బాబు. రండి కూర్చోండి. హాయ్ మంగా, ఎప్పుడు వచ్చావమ్మా? నిన్న రాత్రి వచ్చింది మావయ్య గారు. సీతాల వాళ్ళ చెల్లెలు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళారు. చెప్పండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారండి? ఏ వద్దమ్మా. అన్నట్టు మీరు? మా పెద్ద కోడలు పేరు దివ్య, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ సూర్యదేవర జయసూర్య గారి అమ్మాయి. అవునా? మరి మీ పెద్ద అబ్బాయి వివాహం అయినట్టు నాకు చెప్పనేలేదు. మాకే తెలీదు, మీకేం చెప్తాం? అదేంటమ్మా? అది వేరే సంగతి, కానీ మా చిన్నోడికి ఏం సంబంధం తీసుకొచ్చారు? బ్రహ్మాండమైన సంబంధం ఉంది. మీరు మీ చిన్నబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారని ఇన్ఫార్మ్ చేశారో లేదో. మా అమ్మాయి గురించి చెప్పండి, మా అమ్మాయి గురించి చెప్పండి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగబడ్డారు అనుకోండి. వరుస కాల్స్తో నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది. మా ఇంటి కాలింగ్ బెల్లు మారుమోగిందంటే నమ్మండి. ఈ దీపుగడికి అంత సీన్ ఉందా? నా దగ్గరికి వచ్చిన సంబంధాల్లో ది బెస్ట్ సంబంధం సెలెక్ట్ చేసి వాళ్ళకి మన సుదీప్ బాబు ఫోటో పంపించానండి. ఫోటో చూడగానే తనే మా అల్లుడని ఆ అమ్మాయి అమ్మా నాన్న ఫిక్స్ అయిపోయారు. అతగాడే నా జతగాడని, చేసుకుంటే అతన్నే చేసుకుంటానని ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయిందండి. ఇది కొంచెం ఓవర్గా లేదా అండి? చాలా. ఇతను పేరయ్యేలా లేడు. త్వరగా మ్యాచ్ ఫిక్స్ చేసి కమిషన్ కొట్టేసే బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు. పెరయ్య గారు, ఎవరు వాళ్ళు? 7 కొండలు పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన భార్య అలివేలు. వారి గారాల పట్టి, అందాల భరిణి, కుందర బొమ్మ. ఇదిగోనండి ఫోటో.